సరఫరాకు సంబంధించిన విషయంలో ఇమ్మీడియట్ గా రాష్ట్రాలు దృష్టి పెట్టాలి అనేటువంటిది. ఒకవేళ రేపు ఫ్యూచర్ లో లాక్డౌన్ లాంటి పరిస్థితి వచ్చే సిచ్యువేషన్ ఉన్నా ప్రభుత్వం నుంచి నిబంధనలు ఉండవు. ఆటోమేటిక్ గా ఫ్యూయల్ లేకపోతే వాహనాలు నిలిచిపోయే అవకాశం ఉంది, అది లాక్డౌన్ గా మారే అవకాశం ఉంది. సో అట్లాంటి విషయంలో అత్యవసర సేవల విషయంలో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తంగా ఉండాలనేటువంటిది. వాటికి సంబంధించినటువంటి ఆయిల్ నిల్వలు ఉంచుకోవడం కానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం కానీ, ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు కోఆర్డినేషన్ చేసుకోవడం కానీ వీటిపైన ఉండాలనేటువంటిది వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తుతం ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ వివరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో లాక్డౌన్ ఉండదు, ఫ్యూయల్ కి సంబంధించిన నిల్వలు ఉన్నాయి, ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెడతా ఉన్నాం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. మనమే కాదు, పక్క దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ మనల్ని బెగ్ చేసింది, వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, వాళ్లకు కూడా సహాయం చేస్తా ఉన్నాం. లాక్డౌన్ అంటూ జరిగితే పక్క దేశంలో ఉన్నటువంటి మరొక మన శత్రు దేశం పాకిస్తాన్ లో లాక్డౌన్ ఉంటుంది. పాకిస్తాన్ లో ఆల్రెడీ లాక్డౌన్ స్టార్ట్ అయింది, అక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఉంది. భారత్ అట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోదు. సో కలిసికట్టుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి స్టేట్మెంట్ నిర్మలా సీతారామన్ చేశారు. కానీ అంత ఆషామాషి ఏం లేదు. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ గతంలో కూడా చేశారు. కరోనా లాంటి పరిస్థితిని మనం ఎదుర్కొని నిలబడాలి ఈ సంక్షోభ సమయంలో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే 3,75,000 మంది ప్రవాస భారతీయుల్ని వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను తిరిగి భారత్ సురక్షితంగా వారిని తీసుకొచ్చింది. ఇంకా కొన్ని లక్షల మంది వివిధ దేశాల్లో ఉన్నారు, వారందరినీ కూడా తిరిగి తీసుకురావడానికి సమాయత్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చూస్తా ఉన్నటువంటి పరిస్థితి, సమాచారం షేరింగ్ చేసుకుంటున్నారు. సో ఇట్లా మొత్తం డీటెయిల్ గా అసలు ఎట్లా దీన్ని ఎదుర్కోవాలి, ఈ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది మొదట, తర్వాత సెకండ్ ఏ రంగాలపైన పడే అవకాశం ఉందనేటువంటి ఫోకస్ చేస్తా ఉన్నారు. దాన్ని నియంత్రించుకుంటూ సాల్వ్ చేసుకుంటూ పోవాలనేటువంటి కేంద్రం సూచనలు చేస్తా ఉంది. వర్క్ ఫ్రం హోమ్ అనేటువంటి దానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత వాహనాల సంఖ్యను పరిమితి సంఖ్యలో ఉపయోగించాలని ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలి. ఫ్యూయల్ కి సంబంధించినటువంటి ఫ్యూచర్ లో నిబంధనలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ పైన సెస్ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం, ఒక ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి అంత ఆషామాషిగా తీసుకోవట్లేదు. ఈ యుద్ధ వాతావరణంతో 140 కోట్ల మంది జనాలతో తొలికిసలాడుతున్నటువంటి భారత్ ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నిలబడాలనేటువంటి ఒక సూచనతో చాలా అలర్ట్ గా మిగతా ప్రపంచ దేశాల కంటే ముందుగానే భారత్ దీనిపైన దృష్టి పెట్టింది. మధు, ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్యానిక్ ని ఓవర్కమ్ చేసి ఉన్న రిజర్వ్స్ ని ఎలా ఎఫిషియెంట్ గా ఉపయోగించుకోవాలి. లైక్ గ్యాస్ విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు అండ్ చాలా మంచి రిజల్ట్ కూడా వచ్చింది ఆల్రెడీ. అంటే లైక్ ప్రొడక్షన్ పెంచడం దగ్గర నుంచి అండ్ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయడం, బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయడం, ఇలాంటి విషయాల్లో. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వీటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా నిర్వహించుకోవాలనే దాంతోపాటుగా చాలా దేశాల్లో బ్లాక్అవుట్స్ కనపడుతున్నాయి. ఇలా క్యూబా లాంటి దేశాల్లోనూ, ఇటు శ్రీలంక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు చెప్పినట్లుగా బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఏషియన్ కంట్రీస్ దగ్గర నుంచి యూరోపియన్ కంట్రీస్ దాకా చాలా దేశాల్లో బ్లాక్అవుట్లు ఉన్నాయి. పెట్రోల్కి కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ మొదలయ్యాయి. బైక్ అయితే 5 లీటర్లు, కార్కి అయితే 15 లీటర్లు అని చెప్పి పెడుతున్నారు. రేట్లు పెరిగాయి. ఈవెన్ యూఎస్లో కూడా రేట్లు పెరిగినట్లుగా తెలుస్తుంది. సో ఇలాంటి ఒక ఎమర్జెన్సీ కండిషన్ ఇంకా మన దేశంలో మొదలవ్వాల. బికాస్ ఆఫ్ ప్యానిక్ కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇలాంటి కండిషన్స్ అయితే మొదలవ్వాల. సో ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ నియర్ ఫ్యూచర్లో మనకి ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందని కానీ మన ప్రభుత్వం భావిస్తుందా? అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా కీలక నిర్ణయాలు వీటికి సంబంధించి నియర్ ఫ్యూచర్లో సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇంకేదైనా కొంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కానీ ఏమైనా కనిపిస్తున్నాయా మధు? ఎగ్జాక్ట్, నిజంగా అత్యంత ఇప్పుడు దౌత్యపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు భారత్ కలిసి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనం చూసాం గతంలో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగించేలా విదేశీ పర్యటనలు చేశారు, వాళ్ళతో సంప్రదింపులు చేశారు, ఒప్పందాలు చేసుకున్నారు దౌత్యపరంగా. ఇది ఈ రోజు ప్లస్ కనిపిస్తా ఉంది. మనం చూసాం గతంలో ఉక్రెయిన్ రష్యా వార్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు దాదాపు కొన్ని గంటల సేపు వార్ ఆపి మన వాళ్ళను తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ కలగేసింది. ప్రపంచం విస్తుపోయింది. నిజంగా భారత్ కోసం యుద్ధం ఆగిందా అనేటువంటి చర్చ జరిగింది. సేమ్ ఇప్పుడు ఈ రోజు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి సంబంధించిన విషయంలో కూడా ఇరాన్తో సత్సంబంధాలు ఉన్నాయి భారత్ కి, ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా మన పైన సెస్ విధిస్తున్నప్పటికీ కూడా మనం ఇంతవరకు దాన్ని డిప్లొమాటిక్ గానే ఓవర్కమ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రతి దాడి ఎదురు దాడి చేసేలాగా, దానికి దుందుడుకు చర్యలాగా ముందుకు పోకపోవడం అనేటువంటి ఇప్పుడు ప్లేస్ కనిపిస్తా ఉంది. సో ముగ్గురుతో యుద్ధంలో పాల్గొన్నటువంటి 3 కంట్రీస్ తో కూడా భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. అదే దానికి రీజన్ 4 నౌకలను ఇరాన్
ఈ హార్మోన్స్ సంబంధించినటువంటి జలసంధి నుంచి బయటికి వదలడం కేవలం ఇంతవరకు ఒక్క అటాక్ జరగలేదు. కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ పైన ఇరాన్ దాడి చేసింది వస్తున్నటువంటి హార్మోన్స్ జలసంధిలో. సో భారత్ కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్లు ఏదైతే షిప్ తీసుకొస్తా ఉన్నాయి ఒక్కటిని కూడా టార్గెట్ చేయలేదు. 4 వదిలేశారు, మిగతా వాటిని కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మార్గాలతో పాటు దౌత్యపరమైనటువంటి సంబంధాలను నెలకొల్పుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను భారత్ అన్వేషిస్తా ఉంది. ప్రధాని మోదీ తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దీనిపైన దృష్టి పెట్టారు, ఫోకస్ చేస్తా ఉన్నారు. కార్గో ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఎంత మేర సమీకరించుకోగలుగుతాం ఆయిల్స్, తర్వాత ప్రత్యామ్నాయంగా దేశంలోనే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎగ్జాంపుల్, దేశంలో ఆయిల్ తర్వాత ఎల్పిజి ఈ గ్యాస్ కి సంబంధించినటువంటి ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు ఏమున్నాయి, వాళ్ళు ఎక్స్పోర్ట్ ఏమైనా చేస్తా ఉన్నారా, చేయకుండా వాళ్ళపైన ఎలాంటి సూచనలు చేయొచ్చు, ఎలాంటి కట్టడి చేయొచ్చు, ఇక్కడ తీసేటువంటి నిల్వలు ఎల్పిజి కానీ పెట్రోల్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ దేశంలోనే ఉపయోగించుకునేలా మనం చూస్తా ఉన్నాం. అదాని, అంబానీ తర్వాత ఇంకా కొన్ని సంబంధించినటువంటి సంస్థలు క్రూడ్ ఆయిల్ నిల్వలు తీస్తా ఉన్నాయి, గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నాయి, ప్రత్యామ్నాయ ఇంధనం ఉంది, సోలార్ ఉంది, తర్వాత విద్యుత్కు సంబంధించి ఇవి ఎలా ఉపయోగించుకోవాలి, దేశం వరకు ఎగుమతి చేయకుండా ఇతరులకు కమర్షియల్ వాడకుండా ప్రజలకు అత్యవసర సేవలకు వినియోగించుకోవాలి, ఎట్లా దృష్టి పెట్టాలి, వారిపైన ఎలాంటి సూచనలు చేయాలి, చాలా డీటెయిల్ గా కేంద్రం సూచనలు చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు. సో దీన్ని ఓవర్కమ్ చేస్తామనేటువంటి ఒక సూచన చేస్తున్నప్పటికీ కూడా అంత ఆషామాషిగా దీన్ని తీసుకోవట్లేదు. నందు నిజంగానే నరేంద్ర మోదీ ఫోకస్ చేశారు, పార్లమెంట్ లో మాట్లాడారు, రాజ్యసభ సంబంధించినటువంటి హాల్లో మాట్లాడారు ఆయన దాంట్లో. సో చాలా సీరియస్ గానే దృష్టి పెట్టింది. ప్రభుత్వం అంతా కూడా రానున్న రోజుల్లో సమస్య తలెత్తకుండా హ్యాపీగా ఉండేలా, ఎందుకంటే 140 కోట్ల మంది ప్రపంచంలోనే మన దేశం 2వ స్థానం, దాదాపు చైనాను బీట్ చేసే స్థాయిలో ఉన్నాం. కరోనా లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. అమెరికాలో కుప్పలుగా పిట్టలు రాలిపోయినటువంటి పరిస్థితి కరోనా సంక్షోభంలో, కానీ భారత్ నిలిచింది. ఇక్కడ మెడిసిన్ ఇక్కడ నుంచి సప్లై చేసింది ఇతర దేశాలకు, ఇక్కడ నుంచి కోవిడ్ వ్యాక్సిన్. సో అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం కాబట్టి దీన్ని చాలా ఇంకా డిప్లొమాటిక్ గా ఎదుర్కోవాలనేటువంటిది సూచనలు చేస్తా ఉంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనేటువంటిది ఒక సూచన చేస్తా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అట్ ది సేమ్ టైం మధు, బ్రీఫ్ గా ఇప్పుడు మన దగ్గర బయట ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే కొరత కంటే కూడా ప్యానిక్ ఎక్కువగా ఉంది. డోంట్ డూ ద ప్యానిక్ బయింగ్ అని ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయి. పెట్రోల్ కోసం ఎంత ఎగబడుతున్నారో మనం చూస్తున్నాం. నిన్న మొన్నట్లో అలాంటి పరిస్థితి చూసాం. బట్ వాట్ ఈస్ ద టుడేస్ కండిషన్? ఈరోజు పరిస్థితిలో ఏదైనా మార్పు ఉందా? పెట్రోల్ బంక్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. నిజంగానే జస్ట్ ప్యానిక్ అయ్యారు, ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది, ఏదో జరగబోతుంది, ఏదో ఒకళ్ళని చూసి ఒకరు ఏదో ఒక సందర్భంలో పెట్రోల్ బంక్లకు క్యూ కట్టారు. ఎల్పిజి అంతా నో స్టాక్ బోర్డు, పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా అయిపోయినటువంటి పరిస్థితి. సాధారణంగా రోజు జనాలు అవసరం ఉంటే 2 లీటర్లు 3 లీటర్లు ఉపయోగించుకుంటారు, పెట్రోల్ వేయించుకుంటారు, డీజిల్ వేయించుకుంటారు, ఎల్పిజి తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ అట్లా కాకుండా ప్యానిక్ కావడంతో అంత ఫుల్ ట్యాంక్ రూట్ లోకి వెళ్ళిపోయారు. ఎంత ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటే అంత ఫుల్ ట్యాంక్, 2 వీలర్ 4 వీలర్ బస్సులు కానీ వారి వాహనాలు కానీ తర్వాత ఎల్పిజికి సంబంధించి ఫుల్ ట్యాంక్ చేసుకోవడంతో సాధారణంగా నెలలో ఉపయోగించేటువంటి స్టాక్ అంటే రోజువారీగా జనరల్ గా ఎంత స్టాక్ అమ్ముడవుతుందో తెలంగాణలో, ఎగ్జాంపుల్ తెలంగాణకు తీసుకుంటే దానికి 3 రెట్లు అమ్ముడుపోయింది. అంటే ట్యాంకర్లను స్పెషల్ గా పిలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయిల్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి పెట్రోల్ బంక్ యాజమాన్యాలను కూడా. సో ఒక ప్లేస్ లో 3 రెట్లు అమ్ముడుపోయింది. ఒక శాతానికి సంబంధించి 3% అమ్ముడుపోయింది. కాస్త ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి పెట్రోల్ బంకులన్నీ, చాలా ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ప్యానిక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు. దాంతో పాటు భవిష్యత్తులో ఉప్పు, పప్పు, నిప్పు, నిత్యావసర ధరలు, ట్రావెలింగ్ సంబంధించినటువంటి మీద ఆధారపడేవి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది రేపు ఫ్యూచర్ లో. కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టనున్నది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు సూచనలు చేస్తా ఉన్నది దానికి సంబంధించి. సో ప్రస్తుతం నిత్యావసర వస్తువుల విషయంలో ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ విదేశాలకు ఎగుమతి చేయొద్దు వేరే దేశాలకు అనేటువంటి ఒక నిబంధన కూడా తెచ్చే అవకాశం ఉంది. అత్యవసర సేవలన్నీ కూడా దేశంలోనే వినియోగించుకోవాలి సేవలకు సంబంధించి అనేటువంటిది సూచన చేస్తున్నట్టుగా తెలుస్తాం. సో ప్రస్తుతం అయితే చాలా అప్రమత్తంగా ఉంది కేంద్రం, దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్. థ్యాంక్ యూ మధు. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి. అండ్ వ్యూవర్స్ మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో ఏ విధానం బెటర్ అన్నప్పుడు ఇప్పటికున్నటువంటి నంబర్ చూస్తే లాక్డౌన్ అంటూ 33% చెప్తున్నారు, పెట్రోల్ డీజిల్ పై పరిమితి అంటూ 28% చెప్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ 21%, వీక్లీ 4 వర్కింగ్ డేస్ అంటూ 17% చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ 2 విషయాలని నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను మన వ్యూవర్స్ కోసం. అందులో మొదటిది, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరతకి సంబంధించి, కొరత అని మనం అనుకుంటున్నాం కదా, ఐఎమ్ సారీ, ప్రస్తుతం మార్కెట్లో కొన్ని పెట్రోల్ బంకుల్లో నో పెట్రోల్ బోర్డులు పెట్టడం కానీ నో స్టాక్ బోర్డులు పెట్టడం లాంటివి మనం చూస్తున్నాం. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది
ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల కారణంగా ఏర్పడింది కాదు. అది కేవలం పైన ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. ఇంతకు ముందు స్టాక్ పంపించేవాళ్ళు, ఆ తర్వాత డబ్బులు తీసుకునేవాళ్ళు ఒక 5 డేస్కో 10 డేస్కో. బట్ ఇప్పుడు మాత్రం ముందు డబ్బులు చెల్లిస్తేనే తర్వాత మేము పెట్రోల్ ఇస్తామని చెప్పే పరిస్థితి కనపడుతుంది. అదొకటి. రెండోది అడ్వాన్స్ పేమెంట్స్ కూడా అడుగుతున్నారు. దాంతోపాటు మార్చి వచ్చేసింది. సో దీనివల్ల కూడా కొన్ని చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అవ్వడము అండ్ పేమెంట్ మెథడ్స్లో కొంత చేంజెస్ రావడం, వీటన్నిటి రీజన్స్ వల్ల కొంత సమస్య ఏర్పడింది. దానివల్లనే కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదు. అండ్ దాంతోపాటుగా ప్యానిక్ బయింగ్ కారణంగా రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్లు ఒక చోట ఎక్కడైనా అమ్ముడుపోతుంది ఒక పెట్రోల్ బంకులో అంటే ఇప్పుడు అది కాస్త 200 లీటర్లకు వెళ్ళిపోయింది, 300 లీటర్లకు వెళ్ళిపోయింది. దానివల్ల పెట్రోల్ అయిపోతుంది అండ్ పైనుంచి స్టాక్ రావడం లేదు. వాళ్ళకేమో ఈ పేమెంట్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నాయి. దీస్ ఆర్ ద రీజన్, బేసిక్ రీజన్ ఫర్ ద క్రైసిస్ నౌ, దిస్ టెంపరరీ క్రైసిస్ ఆర్ స్కేర్సిటీ. సో ఇలాంటి పరిస్థితుల్లో దిస్ ఈజ్ ద రియాలిటీ. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు చాలామంది అభిప్రాయాలు ఏదో భయపడుతున్నారనో భయపెడుతున్నారనో చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ద రియాలిటీ ఈజ్, ఒక్కసారి నేను రియాలిటీ మీకు చెప్పాలనుకుంటున్నాను. బయట దేశాలు, మీరు మన దేశంలో ఉన్నారు, మన ప్రభుత్వాలు మీ వరకు ఇంకా ఆ సమస్యను రానివ్వలేదు. బట్ ద రియాలిటీ, బంగ్లాదేశ్లో పవర్ క్రైసిస్ మొదలైంది. గ్యాస్ కొరత వల్ల పవర్ ప్లాంట్స్ ఎనర్జీ తగ్గిపోయింది, సప్లై చేసే కెపాసిటీ తగ్గిపోయింది. చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ఉండిపోయింది. ఫ్యూయల్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడడం అనేది దీనికి రీజన్. అఫ్ కోర్స్ బంగ్లాదేశ్లో పరిస్థితి, పాకిస్తాన్లో పరిస్థితి, శ్రీలంకలో అదే పరిస్థితి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఫిలిప్పైన్స్, ఇటు సౌత్ ఈస్ట్ ఏషియాలో సైతం ఫిలిప్పైన్స్, థాయిలాండ్, మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, ఇక ఈస్ట్ ఏషియాకి సంబంధించి జపాన్, అలాగే సౌత్ కొరియా, యూరోప్ కంట్రీస్లో యూకే, జర్మనీ, ఆఫ్రికన్ కంట్రీస్లోను, వీటన్నిటిలోనూ ఇదే పరిస్థితి. దిస్ ఈజ్ ద రియాలిటీ. యూ కెన్ చెక్ ఇన్ ఇంటర్నెట్, జస్ట్ గో టు ది యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండ్ చెక్ దేర్. మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించిన వీడియోస్ కనిపిస్తాయి. క్యూబా బ్లాక్అవుట్ అయిపోయింది. ఆల్ దిస్ ఈజ్ రియల్. సో దిస్ ఈజ్ నాట్, ఇప్పుడు మన దేశంలో మనం ఏదైనా కొంచెం మన ప్రభుత్వాలు ఏదైనా సీరియస్ డెసిషన్ తీసుకుంటుందేమో, లేకపోతే ఇంకేదైనా కొంత టఫ్ సిచ్యువేషన్ ఎదురవుతుందేమో అని భయపడడం అనేది కేవలం ఒక ముందు జాగ్రత్త అండ్ నియర్ ఫ్యూచర్లో లీస్ట్ పాసిబిలిటీ అయినా ఉన్నటువంటి కండిషన్ అది. సో వీ కాంట్ టోటలీ డినై దిస్ సిచ్యువేషన్. మనం ఏదో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లుగా ఏమీ లేదు మనకని చెప్పుకోలేం. దిస్ ఈజ్ ద రియాలిటీ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ నియర్ ఫ్యూచర్లో వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఆపడానికి ట్రంప్ ట్రై చేస్తున్నాను అంటున్నాడు. బట్ అక్కడ పాకిస్తాన్ ఏదో మీడియేట్ చేస్తానంటుంది. ఇజ్రాయెల్ వినడం లేదు, ఇరాన్ వినడం లేదు. దే వాంట్ టు డెస్ట్రాయ్ యుఎస్. ఇరాన్ ఏమో యుఎస్ని డెస్ట్రాయ్ చేస్తా అంటుంది, ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ని డెస్ట్రాయ్ చేస్తానంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదు, సేమ్ కండిషన్ ఉంది. సో దిస్ ఈజ్ ద రియాలిటీ. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, మనకు నచ్చినా నచ్చకపోయినా. అండ్ అట్ ది సేమ్ టైం మీ మాటల్లో మీరే విన్నారు. ఈవెన్ మోదీ చెప్పారు పార్లమెంట్లో, అలాంటి ఒక పరిస్థితులను ఎదుర్కోవడానికైనా మనం సిద్ధంగా ఉండాలి అన్నారు. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని కాదు. మేబీ పార్షియల్గా ఇప్పుడు లాక్డౌన్ అనగానే గతంలో కరోనా లాగా ఎవరు బయటికి రావద్దని చెప్పడం కాదు, అన్ని పనులు మానుకొని ఇంట్లో కూర్చోండి అని చెప్పడం కాదు, బయటకు వస్తే ఏదో చేస్తారని చెప్పడం కాదు. బట్ ద రియాలిటీ ఏంటంటే లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఏంటి, మేబీ ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతారు, అనవసరంగా బయట తిరగొద్దు అంటారు, ఒకవేళ వాడితే పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడాలంటారు, కార్లు బైక్లు ఎక్కువ వాడొద్దు అంటారు, వాటికి లిమిట్ పెడతారు పెట్రోల్ డీజిల్కి. సో ఇలాంటివి స్కూల్స్ లేదంటే 4 days పెట్టచ్చు, 3 days పెట్టచ్చు, డిజిటల్ లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మనం వీటన్నిటిని డినై చేయలేం. దట్ ఈజ్ ద రియాలిటీ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనం వీటన్నిటిని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు ఈ అంశాలకు సంబంధించి. అండ్ మరోవైపు ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, సీఎంలతో మీటింగ్ జరుగుతుంది. యూ కెన్ సీ దట్ విజువల్ ఆన్ స్క్రీన్. మరి కాసేపట్లో దీనికి సంబంధించి రిజల్ట్ పూర్తి స్థాయిలో అసలు ఏం మాట్లాడారు, ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అందించబోతోంది. అండ్ మీకున్నటువంటి అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మోదీ ఏమన్నారో నేను మరొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ టేక్ ఇట్.